ముఖ్యమంత్రి 10 నెలలు అయింది. 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం మీకు ఎలా ఉంది? 10 నెలలు బాగానే ఉంది. అంటే మీ వరకు మీకు నచ్చిందా నచ్చలేదా అంటే ఈ 10 నెలల పరిపాలన? నచ్చింది, బాగానే ఉంది. ఓకే, పెన్షన్ ఏమైనా వస్తుందా పెద్దమ్మ? ఆ, మీకు వస్తుందా పెన్షన్? 4,000 4,000 ఇంటికి వచ్చి ఇస్తున్నారు పెద్దమ్మ, మీరు వెళ్ళి తెచ్చుకుంటారా? ఇంటికే వస్తున్నారు. లంచాలు ఏమైనా అడగడం కానీ అవి ఏం లేవు పాపం. మళ్ళీ ఓకే, జగన్ ఉన్నప్పుడు ఏమైనా పథకాలు వచ్చాయా? జగన్ ఉన్నప్పుడు అప్పుడు ఏమేమి వచ్చి ఉంటాయి పెద్దమ్మ? అప్పుడు పసుపు కుంకాలని వచ్చినాయి. పసుపు కుంకుమ చంద్రబాబు ఉన్నప్పుడు కదా వేసిన 10,000. ఏ గత ప్రభుత్వం నేను చెప్పింది గత 5 ఏళ్లలో జగన్ ఉండగా ఏమన్నా వచ్చాయంటే? ఆయన ఉండగా 18,000 పడ్డాయిగా. ఓకే, ఎన్నిసార్లు వచ్చి ఉంటాయి పెద్దమ్మ? నాకు 2 సార్లు ఓకే, ఇప్పుడేమైనా సార్లు వచ్చినాయి. ఓకే, ఇప్పుడేమైనా అవకాశం ఉందా పథకాలు రావడానికి మీ ఇంట్లో ఎవరికైనా? మాకేం లేదు. ఎవరికైనా చిన్నపిల్లలు ఉన్నారా పథకాలు వచ్చాయి? ఇప్పుడు మా అమ్మాయి గర్భిణీతో ఉంది. ఓకే, చివరికి ఒక మాట ఏం చెప్తావు ఈ ప్రభుత్వం గురించి? నాకేం తెలియదు అయ్యా. చేస్తారా ప్రజలకు ఇచ్చినవన్నీ చేస్తారా అంటే? చేస్తారు, ఎందుకు చేయరు? మీకు నమ్మకం ఉందా చంద్రబాబు మీద చేస్తారని? ఆ, ఎందుకు నమ్మకం చంద్రబాబు మీద? ఎందుకంటే బాగానే చేస్తాడు కాబట్టి పనులు. చేయాలని కోరుకుందాం పెద్దమ్మా. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయిపోయింది. 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? బాగానే ఉంది. ఓకే, బాగుంటేనే కావాలి. మీ వరకు మీకు ఏం బాగుంది అంటే ఈ 10 నెలల్లో? అడ్మినిస్ట్రేషన్ బాగుంది. అది మనం చెప్పలేము. ఓకే, మీ అభిప్రాయంలో జగన్కి చంద్రబాబు కంటే ఏం చెప్తారు తేడా? మాట్లాడారు. చంద్రబాబు నాయుడు బాగుంది, అడ్మినిస్ట్రేటర్ కదా. అంటే ఆయన ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అంటే ఎలాగో మామూలుగా వాళ్ళిద్దరి మధ్య మీరు గమనించిన తేడా? క్యాపిటల్ విషయంలో జగన్ ఏంటంటే మూడు రాజధానులు అన్నారు కదా. ఆ, చంద్రబాబు నాయుడు ఏంటంటే సింగిల్ రాజధాని డెవలప్ చేస్తారు. ఓకే, అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ జాబ్ ఆపర్చునిటీస్ కానీ బాగా చేస్తున్నాడు. అడ్మినిస్ట్రేషన్ బాగుంది. ఓకే. మరి మే 2 మోడీ వస్తున్నారు సార్, మీరు చూసే ఉంటారు. అమరావతి పనులు మళ్ళీ మొదలు పెడతారని శంకుస్థాపన చేసి ఎలా ఉండొచ్చు అమరావతి? ఇంకా స్పీడప్ అయింది ఇంకా ప్రాసెస్ అనేది. మీకు నమ్మకం ఉంది స్పీడప్ చేస్తారని? ఆటోమేటిక్ చేస్తారు. అభివృద్ధి జరిగిద్దని. సో ప్రజలు కూడా మేమే 130 సీట్లు ఇచ్చేస్తారు. నిలబెట్టుకుంటుందండి ఇప్పుడు మీ అభిప్రాయం? అది అప్పుడు 29లో జనాల ఒపీనియన్ అది అట్ ద మూమెంట్ అని చెప్పలేం కదా. ప్రజెంట్ ఇప్పుడైతే బాగానే ఉంది. 29లో ఎలక్షన్స్ జరుగుతాయి కదా, అప్పుడు జనాల ఒపీనియన్ బట్టి చేస్తారు అంతే. 50-50 చేయొచ్చు, చేయకపోవచ్చు. మరి పోలవరం పరిస్థితి ఏంటంటారు? సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంది కదా, గ్రాంట్స్ కానీ ఏం రిలీజ్ చేస్తున్నాడు కాబట్టి వాడు 27 టార్గెట్ పెట్టాడు కంప్లీట్ చేస్తామని. క్యాపిటల్ ఒకటి, తర్వాత పోలవరం 2 కంప్లీట్ అయితే కనుక బాగానే జనాలకు యూజ్ ఉంటుంది కదా. వాటర్ ప్రాబ్లం క్లియర్ అయితే ఇటు ఒకటి వచ్చేసి ఫార్మర్స్కి యూజ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ ఉన్నారు సార్ కూటమిలో, అతని పనితీరంటే? అలా చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఉన్నారు బాబాయ్ కూటమిలో, అతని పనితీరంటే? పవన్ కళ్యాణ్ ఆయన పద్ధతి బాగానే ఉంటుంది. అంటే ఆయన గెలవడానికి చాలా కష్టపడ్డారు బాబాయ్. గెలిచాక పని చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ చాలా చేస్తారు. భవిష్యత్తులో ఆయన పైకి వస్తారు. రావాలని కోరుకున్నది ప్రజలు తీర్పు, మనం కూడా భవిష్యత్తులో ఆయన పైకి వస్తారు. ఓకే, మరి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారా? గ్యారంటీగా గ్యారంటీ. మీకు నమ్మకం ఉంది? ఎందుకు అంత నమ్మకం అంటే? వాళ్ళ పద్ధతులు అలాంటి నేను చేయాలని కోరుకుంటా, ప్రజలకు మంచి. మరి అమరావతి పోలవరం పరిస్థితి ఏంటి బాబాయ్? చేస్తారు, గ్యారంటీ. గ్యారంటీ. మరి మోడీ అమరావతి మళ్ళీ పనులు శంకుస్థాపన పెట్టండి బాబాయ్ ఈ ప్రభుత్వం వచ్చాక? ఇబ్బంది అసలు పెట్టనే బెటరు. నేను అడుగుతున్నా లాస్ట్ ప్రశ్న. ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారంట, కేసులు పెడుతున్నారంటే ఎంతవరకు నిజం? అవన్నీ మనం చెప్పే కాదు, మమ్మల్ని అడిగే కాదు. మమ్మల్ని అడగొద్దు ఆ మాట. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నించిన కేసులు ఉన్నాయంటే విజయవాడ వాతావరణం అలా ఉందా? కొట్లాటలు, దౌర్జన్యాలు ఏం ఉండవు, గొడవలు. ఏం చెప్తావు ఈ ప్రభుత్వం గురించి ఒక మాటలో? బాగానే ఉంది. అవుద్ది, నిదానంగా అవుద్ది. ఓకే, ఈ 10 నెలలు ఎలా అనిపించింది మీకు? 10 ఏళ్ళు ఏముంది, చిన్నోళ్ళు తింటున్నారు, ఉన్నోళ్ళు ఉంటున్నాడు. ఓకే, మీ వరకు మీకు ఏమైనా పథకాలు వచ్చాయి? మాకేం రాలా, పెన్షన్లు కానీ మాకేం రావు. మీకేమి రావంటారు. సరే, మీ వరకు మీకు నచ్చింది కదా 10 నెలలు? నచ్చపోతే నచ్చలేదని చెప్పండి, నచ్చిదేముందండి, చేస్తాడు. అది కోరుకున్నందుకు చేస్తాడు, చేయాలని కూడా కోరుకుందాం. చేస్తాడు, చేసే దమ్ముంది. దమ్ముంది అయితే అండి వాటికి వాళ్ళ అవదు. ఓకే, సరే ఇవాళ కాకపోయినా ఈ 5 ఏళ్లలోనే చేస్తారంటే? 5 ఏళ్ళు కాదు, 4 ఏళ్ళు, 3 ఏళ్ళు రాజధాని కడతాడు. కడతారు, నమ్మకం ఉంది మీకు? పోలవరం ఆగుద్ది. అంత నమ్మకం ఎలా చెప్తున్నారు? పోలవరం ఆగిపోద్ది అంతే, దానికి కేంద్రం వాళ్ళు అడ్డం పెట్టారు. రాజధాని కడతారు. రాజధాని ఆడు ఇవ్వకపోయినా కడతాడు, కేంద్రం ప్రధానమంత్రి కూడా ఇవ్వకపోయినా కడతాడు. అంత నమ్మకం ఏంటంటే దానికి కథ ఏరే ఉంది. జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? ఏం తేడా, దినం ఆయన కొట్టుకు తింటాం, ఆయన నరుకుతాం బాగా. నా కొడుకు ఎవరు?
జానకుడు ఓకే. ఏంటి నలుగురు బాగుండాలని లెక్కేస్తాడు. ఏదో రకంగా ఫ్యాక్టరీలో వస్తే ఏదో డబ్బు వద్దని ఆలోచన. ఈడేంటి అంటే ఆయన సాధించుదాం ఈయన సాధించుదాం, దాన్ని అడ్డం పెడదాం దీన్ని అడ్డం పెడదాం అని ఈడ ఆలోచన. నిన్న ఆయన పుట్టినరోజు చంద్రబాబుది 75వ పుట్టినరోజు. మాది ఈ జిల్లా కానీ చివర్లే. అదేలే 75వ పుట్టినరోజు. మాది మొహమాన్లో పామర్ నియోజకవర్గం. ఓకే. ఏమో పామర్రా. పామర్ నియోజకవర్గం ఓకే ఓకే. మొవ్వ కొండవరం. ఆ. అయితే మరి నిన్న నేను అన్నిట్లో ఇవన్నీ చెప్పే కాదు. ఓకే. మీ అభిప్రాయం? బాగుంది, చాలా బాగుంది అండి. చాలా బాగుంది. అంత చాలా బాగుండాలి. మీకు ఏమనిపించింది అన్న ఈ 10 నెలలు? చెప్పండి, మీరు ఎవరో అడిగితే చెప్పండి. మీరే చెప్పాలి. బాగుందన్నారు కదా, ఏం బాగుంది మీకు? బాగుంది, బాగుంటమే కావాలి. చంద్ర- జగన్కి చంద్రబాబు తేడా ఏం చెప్తారు? చంద్రబాబు ప్రభుత్వంలో బాగుంది. ఓకే. మీకు ఏమైనా పథకాలు వస్తున్నాయా ఈ ప్రభుత్వంలో? వస్తున్నాయి ఏమేమి వస్తున్నాయి? అంటే మాకు ఈ పింఛన్లు వస్తున్నాయి. అన్న క్యాంటీన్లు పెట్టిండు, ఫ్రీగా పెట్టిండు. ఓకే. కడుపు నిండా అన్నం పెడతాడు చాలు. 5 రూపాయలకి ఏమి వస్తుందన్న ఈ రోజుల్లో? రాదు. వాస్తవమే కదా. వాసన ఇప్పుడు అన్న అనుకుంటే అన్న ₹1 ₹2 ఉంటే ఇస్తున్నారు. బాగుంది ప్రభుత్వం. ఆ జగన్ ప్రభుత్వంలో ఒక ప్రజలు కూడా మాలాంటి పని చేసుకున్న వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు. ఓకే. మరి పవన్ కళ్యాణ్ ఉన్నారు కూటమిలో. పవన్ కళ్యాణ్ పనిచేయాలంటే పవన్ కళ్యాణ్ అంటే ఇంకా ఆయన సీఎం అవ్వలేదు కదా, ఉప సీఎం కాబట్టి ఆయన ప్రభుత్వం బాగుంది. ఆయన కూడా రూపాయి లంచం తీసుకోవట్లేదు. మంచి డిప్యూటీ సీఎం బాగుంది. బాగుంది, మరి మంచి చేస్తా అంటే ఈ ప్రభుత్వం చేస్తుందండి. నమ్మకం ఉంది మీకు? ఉంది. ఎందుకు నమ్మకం అంటే అంత నమ్మకం? అంత నమ్మకం అంటే ఇప్పుడు 4 సార్లు 5 సార్లు అయింది ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి. బాగా చేస్తాడు. ఓకే. ఆయన కోరిక ఏంటంటే ప్రజలకి అన్నాలు పెట్టాలని కోరుకొని అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసిండు. ఆయన పుట్టినరోజు మీరు చూసే ఉంటారు చంద్రబాబు నాయుడు నిన్న పుట్టినరోజు. పుట్టినరోజు ఏదో పుట్టినరోజు. చా గురించి ఆలోచిస్తున్నాను అంటున్నారు. ప్రజలకి పెట్టిండు, అన్నాలు పెట్టిండండి. అన్నిసార్లు అన్నాలు పెట్టానండి. మరి రానున్న 4 ఏళ్ళు ఎలా ఉండొచ్చు? ఇంకా 4 ఏళ్ళ సమయం ఉంది కదా, ఎలా ఉండొచ్చు? బాగుంటుందండి, బాగా చేస్తాడు. ఇచ్చిన పనులన్నీ చేస్తారా అంటే హామీలన్నీ? హామీలని కానీ కొన్ని చేస్తాడు. కొన్ని సిలిండర్లు ఇచ్చిండు. ఈ బస్సులో ఒకటే లేడీస్కి చేయలేదు. అమరావతి పోలవరం బస్ ఏంటి? అమరావతి చేస్తాడు. ఓకే. పోలవరం మట్టికి కొంచెం కొంచెం లేట్ అయింది. ఓకే. చివరిగా ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారంటే ఎంతవరకు టార్గెట్ చేసి? అంటే వైసీపీలో అంటే కొన్ని తప్పుడు పనులు చేశారు వాళ్ళు. ఓకే. పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని తిట్టారు. ఓకే. అందుకోసం ఓకే. ఈ సినిమాటర్ని, ఈ గన్నవరం వంశీని, కొడాలని అరెస్ట్ చేయలేదు. నందిగాని అరెస్ట్ని వాళ్ళు మామూలుగా తిట్టలేదు. ఓకే. అమలాబాద్ మంచోడు. చంద్రబాబు చంద్రబాబు నాయుడు మంచోడు. ఓకే. చివరిగా ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి ఒక్క మాటలో మీ అభిప్రాయం? చాలా బాగుందండి. ఈ 10 నెలలు ఎలా అనిపించిందంటే? కొంతమంది మా ఈ పెన్షన్లు కొంతమంది సరిగ్గా లేవు. ఓకే. ఆ పెన్షన్లన్నీ సర్వే చేపిస్తున్నారు. కొన్ని చోట్ల. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కొంతమంది ఉద్యోగాలు చేసేవాళ్ళు 2 కళ్ళు కనపడవు. అందులో 60 మంది 60 డిపార్ట్మెంట్లో బస్ పాసులు ఉచితంగా తీసుకొని తిరుగుతున్నారు. వాళ్ళు తీసుకోకూడదు. సంవత్సరానికి వచ్చేటప్పటికి గవర్నమెంట్ ఇచ్చేది 2000. ఇది వాళ్ళకి ట్రావెలింగ్ ఖర్చు. వీళ్ళు ఉచితంగా పాసులు తీసేసుకుంటున్నారు. ఒక మాదిరికి పర్వాలేదు. పెన్షన్ వస్తుందా బాబాయ్ మీకు? పెన్షన్ వస్తుంది 6000. హ్యాండిక్యాప్ ఇంటికి వచ్చే ఇస్తున్నారు. లంచాలు ఏమన్నా అడగడం కానీ ఏమీ లేదు. డబ్బులు ఇస్తే ఇస్తామంటాం కానీ 75 రూపాయల కాడ నుంచి పెన్షన్ తీసుకుంటారు. ఈ ప్రభుత్వంలో ఏమైనా లంచాలు ఏం లేదు. సో జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు మీ అభిప్రాయంలో? జగన్ అప్పుడు ఇంటికి వచ్చి తెల్లారుజామున 5ంటికి ఎలాగొచ్చి ఇచ్చారో పెన్షన్, ఇది కూడా అలానే కంటిన్యూ చేస్తారు. వీళ్ళిద్దరు ఎవరు ప్రజలకు మంచి చేస్తారంటే? మంచి అంటే ఇప్పుడు ఆయన మంచి చేశాడు, ఈయన మంచి చేస్తున్నాడు. కాకపోతే ఏంటంటే ఆయన ఉన్నప్పుడు అందరికి ఇచ్చేసాడు పెన్షన్లు. ఈయన వచ్చిన తర్వాత సర్వే చేస్తున్నారు. మనకి 4 ఏళ్ల సమయం ఉంది బాబాయ్. రానున్న 4 ఏళ్ళు ఎలా ఉండొచ్చు? ఎలాగుండిద్దాం మనం ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా అంటే? గ్యారంటీ చెప్పలేమంటారా? అసలు మీరేమనుకుంటారు, చేస్తారనుకుంటారా చేయరనుకుంటారు? అది మాత్రం తెలియదు. పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? డిప్యూటీ సీఎం ఉన్నారు కదా, ఆయన కూడా ఆయన కొంచెం పర్వాలేదు, చేసుకుంటూ వస్తుంది. మరి అమరావతి పోలవరం పరిస్థితి ఏంటి? అమరావతి అందరికి వస్తే మంచిది.
అన్ని ఉద్యోగాలు కూడా కోరుకుందాం